రూపాయలు టికెట్ కొంటున్నామా 50 రూపాయలు టికెట్ కొంటున్నామా సెకండరీ. ఒక సినిమాని నా ఎంజాయ్మెంట్ కోసం నేను నా టైం వేస్ట్ అన్ను నా లైఫ్ లో కొంత టైం స్పెండ్ చేసి థియేటర్కి వస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు ఫీల్ హ్యాపీ. అది ఫ్లాప్ అయితే నేనే బాధపడతా, హిట్ అయితే నేనే 10 మందికి చెప్తా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తా. నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, మీరు నెగిటివ్ చేస్తున్నంత మాత్రాన సినిమా అనేది ఆగిపోదు, సినిమా అనేది చచ్చిపోదు. మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి, ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు, ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి, వి విల్ గెట్ మోర్ స్క్రీన్స్. ఎవ్రీ సీక్వెల్ ఎవ్రీ పార్ట్ 1 మనకి అవతార్ ఎంత అయిపోయిందో ఆల్మోస్ట్ 2012 అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అవతార్ రిలీజ్ అయింది అరౌండ్ 2010-12 ఆ టైంలో. ఆ అవతార్ 1 తోనే జేమ్స్ కెమెరూన్ హీ ప్రూవ్డ్ వాట్ హీ కెన్ డూ విత్ ఏ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉంటే ఎన్ని సీక్వెల్స్ అనేది తీయచ్చండి. లైక్ ఎవ్రీ పార్ట్కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 చూసాం మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అండ్ ఇప్పుడు పార్ట్ 3 చూస్తున్నాం, ఫైర్ అండ్ యాష్. ఎవ్రీ మూవీలో ఒక కాన్సెప్ట్ తీసుకొని, కంటెంట్ తీసుకొని ఈజ్ రిటర్న్ ద మూవీ వెరీ వెల్. త్రూ అవుట్ ద మూవీ ఒక ఫైర్ అండ్ యాష్ అనే కాన్సెప్ట్ తో ఒక సినారియోని బిల్డ్ చేసుకొని వాట్ ఎల్స్ హీ కెన్ గివ్. ఆయన జేమ్స్ కెమెరూన్ గారు మనకి ఏం చూపించాలో అంతకంటే ఎక్కువే చూపించారు ఫైర్ అండ్ యాష్ లో. ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. డోంట్ మిస్ ద 3D ఎక్స్పీరియన్స్, నా సజెషన్. 2D లో కూడా సేమ్ ఫీల్ వస్తుంది, బట్ 3D విల్ గెట్ సమ్ మోర్ ఎక్సైట్మెంట్ వైల్ వాచింగ్. ఖచ్చితంగా ఇస్ వీకెండ్ ద బెస్ట్ వాచ్ ఇన్ దిస్ వీకెండ్ గైస్. ఫైర్ అండ్ వాచ్ అవతార్ కొట్టే వాళ్ళకి బోర్ కొట్టొచ్చండి, బికాస్ 3.5 hours లెంత్ ఉంది మనకు అక్కడ. కొంతమంది అనుకోవచ్చు ఇంకా ఇంటర్వెల్ రాలేదేంటి, ఇంకా సినిమా అయిపోతలేదేంటి అని. బట్ ట్రూ సినిమాల వరకు మాత్రం ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఇంకా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక. ఖచ్చితంగా గో అండ్ వాచ్ ఇట్. 4.5/5 అయితే ఇస్తాను. ఎలా యూజ్ చేసుకున్నారు, కొన్ని సీన్స్ ఉంటాయి 3D లో, లైక్ లిటరల్లీ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అరే నా కళ్ళ ముందు ఇంత జిమ్మిక్ ఇంత ఈజీగా ఎలా తీసేస్తారా అనిపిస్తుంది. లేదు లాగ్ అని చెప్పను కానీ, బట్ బిట్ లెట్ డౌన్, కొంచెం లెట్ డౌన్ అనిపిస్తుంది. బట్ లెట్ డౌన్ అనిపించిన లోపే హీ విల్ కమ్ అప్ విత్ గూస్ బంప్ సీన్. అవును, ఇంటర్వెల్ లో ఇప్పుడే కదా, ఇంత ముందు కూడా ప్లే అయింది వారణాసి మూవీ టీజర్ PCX లో. ఏది అవతార్ కా? అవతార్ 4.5/5 అండి. వారణాసి గురించి నేను ఆల్మోస్ట్ అది November 16th నుంచి చెప్పుకుంటానే ఉన్నాం కదా. అండ్ PCX లో చూడడానికి ఎక్స్పీరియన్స్. First time experience is the best experience. When you also, it is way far better than Avatar 1. You are bit enjoyment, no? Yeah, it's 100% full enjoyment. అసలు ఫస్ట్ సీన్ నుంచి ఎన్ని సీన్ వరకు we will అసలు ప్యాండర్ వరల్డ్ డ్రైవ్ చేస్తాం. మీకు అసలు బయట ఉన్నామా, అసలు థియేటర్ లో ఉన్నామా, అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. అదే ది బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ద వరల్డ్ బిల్డింగ్. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు నీకు అసలు ఎక్కడ అసలు బయట ప్రపంచమే తెలియదు. ఐ విల్ గివ్ 9.5. నేనేం చెప్తా అంటే PCX లో చూడండి, దట్ వుడ్ బి థ్రిల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటది. 3D PCX లో చాలా బాగుంది. నార్మల్ సింగిల్ థియేటర్స్ ఐ వోంట్ ప్రిఫర్. PCX చూడండి. Visuals are good, but flame is too slow. Okay. డిసప్పాయింట్ ఏంటంటే వాటర్ ప్రపంచంలో ఇలా ఫైర్ ప్రపంచం ఉంటారు అనుకున్న. ఫైర్ అంటే అది లేకుండా సార్ సినిమా మంచిగా ఉంది. చూసాను 1, 2, 3 3 చూసాడు. సెకండ్ కూడా థర్డ్ మంచి అయింది. ఫస్ట్ థర్డ్ మంచి అయింది. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే, ఇది బోరింగ్ లేదు. కానీ సో 3 చూడాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? 3 చూడాలని కూడా ఓపుకుంటే రావాలి. బాగుంది సినిమా. బోరింగ్ గా చూడడానికి చాలా ఎక్కువసేపు ఉంటుంది. బోరింగ్ గా చూడాలని రావచ్చు, కానీ ఎగవాడి వచ్చే అవసరం లేదు. వారణాసి టీజర్ వచ్చినప్పుడు చాలా థియేటర్ లో చాలా అరుపులు అనిపించినాయి. దానికంటే ముందు ఒడిస్సీ కూడా వచ్చింది. ఒడిస్సీ కొంచెం చిన్న 1 minute ఉంది టీజర్ లాగా, ఏం చెప్పట్లేదు. వారణాసి వచ్చినట్టే ఫుల్. దీంట్లో ఏంటి పార్ట్ 3 లో ఏం చెప్పాడు అంటే కోర్ ఎమోషన్ ఏముండొచ్చు? కోర్ ఎమోషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే మనుషులు వచ్చి పట్టుకుంటారు కదా. ఇందులో ఇంకో ట్రైబ్ ఉంటుంది, ఫైర్ ట్రైబ్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ ట్రైబ్ ఇంకా మనుషులు కలిసి వీళ్ళని చంపడానికి చూస్తారు. తర్వాత వీళ్ళ కూతురికి కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. అంటే స్పాయిలర్ కాదు కానీ కూతురికి పవర్లు వస్తాయి. ఆ కొడుకు ఏమో ఫ్యామిలీ ఎమోషన్, కొడుకు కూతురు. టెక్నికల్ గా అయితే ఆబ్వియస్లీ హాలీవుడ్ అంటే పేరు పెట్టి అవసరం ఉండదు, కానీ 3D మాత్రం లేకుంటే బాగుంటుండే. 3D మూలంగా ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది. 3D లేకుండా పెద్ద స్క్రీన్ చూస్తాం ఉంటుంటే. 3D ఏం లేదు అసలు. సినిమా బాగుంది, 3D ఏం లేదు. ఇండియన్ మూవీస్ అంటే బడ్జెట్ ఉండాలి కదా. మన బడ్జెట్ ఉంటే ఏం చేస్తారు, రాజమౌళి చూపించాడు కదా. నా బడ్జెట్ ఎంత ఉంటే అంతనే ఎఫెక్ట్ వస్తుంది. మనోళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. మనోళ్ళు కింద చూడండి నేను. మనోళ్ళకి బడ్జెట్ ఇస్తే మన రాజమౌళి లాగా మన ఆల్మోస్ట్ తీసారు, అట్లా తీయచ్చు.
నో మన వాళ్ళు ఏం తక్కువ కాదు, మన బడ్జెట్ ఉంటే మన మూవీకి టికెట్ రేట్ పడితేనా? అసలు ఎంత రేటు కొన్నా మర్చిపోయాను, 10 days కొన్నా. ఓకే కొనలేదు. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3D లేకుండా బాగుంటుండే. 3D ఏం లేదు, 3D వేస్ట్. ఎన్నో సినిమాలు 3D అనేది స్కామ్, 3D అనేది స్కామ్ తెలుగు ఇంగ్లీష్ సినిమాలు. మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఆ మూవీకి నేను 5 అయితే 3.5 4 అట్లీస్ట్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మంచి సినిమా చూసినా బోరింగ్ కొట్టలేదు నాకు. కొంచెం లాగ్ కొంచెం లాగ్ అనిపించలేదు, ఇప్పుడు అనిపించింది నాకు, లాగ్ అయితే అనిపించలేదు అంతే. సరే మూడు బాగుంటాయి, అప్పుడు లాస్ట్ అంటే కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంది. అంటే 3 hours 17 minutes ఉన్నట్టుంది కదా సినిమా మరి. ఎక్కువ ల్యాగ్ ఉంది, ఓకే. కానీ బాగానే ఉంటుంది. చూడండి దీంట్లో అంటే జనరల్లీ ఐటమ్ సాంగ్స్ కానీ మాస్ Yes, స్టెప్పులు ఇలా ఏం ఉండవు కదా, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అవతార్ మీద సినిమా? అవుతారంటే ఒక వేరేగా తీసారు. ఏ ఫిలిం కానీ తీరేసి రాజమౌళితో ప్రమోట్ చేయొచ్చు ఎట్లా అనిపిస్తుంది? సార్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా కొద్దిగా ముందుకెళ్తాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుంటుంది. విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉందా? స్ట్రాంగ్ అలాగే కంపేర్ చేసేది బాగుంది. 1-2తో కంపేర్ చేస్తే మూడును అలాగే సేమ్ ఒకేలా టెక్నికాలిటీస్ ఎట్లా ఉంది? టెక్నికల్ గా బాగుంది. ఎందుకంటే దానికి స్టోరీ కానీ గ్రాఫిక్స్ కానీ బాగానే చేస్తారు. కెమెరా సో చిన్నపిల్లలు ఎక్కువ అవతార్ అంటే చాలా ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఇది కొద్దిగా నచ్చుతుంది. నచ్చుతుంది అంటే కొద్దిగా డల్ గా ఉంటది, ఓకే. వస్తుంది లేదా అది పరంగా ఎలా? విజువల్స్ అయితే ఇంకా బాగుంటాయి, చాలా మీరు చాలా 1 బాగున్నాయి. and 2 చూసారా? 1 and 2 చూసాను, దానికన్నా బాగుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ చాలా బాగా వాచింగ్. సో ఏంటంటే ఓవరాల్ 3 గురించి ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ మస్ట్ వాచ్ ఇది అయితే మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అసలు. మస్ట్ వాచ్ ఇది, అది కూడా థియేటర్ లో చూడాలి. ఫోన్ లోను వాటిలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఉండదు. దట్ రికమెండ్ 3D ఓన్లీ. visuals are it's looking old but good, good, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? yeah, better. and no ఓకే, మ్యూజిక్ వచ్చేసి ఈజ్ అవుట్ ఆఫ్ 5, నో బెటర్. స్టోరీ లైన్ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్ నాట్ కనెక్ట్. ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. చూసా, దాంతో కలిపి ఎట్లుంది థర్డ్ పార్ట్? యావరేజ్. ఫస్ట్ ఈజ్ అండ్ 10 out of 9. ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. నో. సెకండ్ పార్ట్ వాటర్, థర్డ్ పార్ట్ కూడా వాటర్ వాటర్ మీకేం అనిపించలేదా? ఓల్డ్. సెకండ్ పార్ట్ ఈజ్ 3 ఈజ్ ఓకే. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ క్లైమాక్స్ సేమ్ లొకేషన్ లో ఉంది అని టాక్. ఎస్, ఇట్స్ నాట్ గుడ్. డైరెక్షన్ ఎట్లుంది? డైరెక్షన్ ఈజ్ గుడ్ బట్ విజువల్స్ సో సేమ్ పిచ్ సెకండ్ అండ్ థర్డ్. నెక్స్ట్ పార్ట్ కి ఏమైనా లీడ్ ఇచ్చారా? లీడ్ ఏమి ఇవ్వలేదు. ఓవరాల్ ఎలా ఉంది 3D? ఓవరాల్ 3D ఈజ్ బెటర్ బట్ విజువల్స్ ఆర్ సేమ్ సెకండ్ అండ్ 3. కంపారిజన్ ఈజ్ సేమ్. మూవీకి టికెట్ కాస్ట్ వర్త్ అనిపించింది. బట్ విజువల్స్ ఆర్ 9 out of 10. ఇండియన్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇండియా Awesome. Indian movies is down comparison of other countries movies. సో ఫైనల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 6 out of 10. ఇంకా అలవాటైంది వాటర్ వరల్డ్, ఫైర్ యాష్ ఇంకా చాలా బాగుంది. దీంట్లో ఏంటి 3 లో ఏం కొత్తగా చూపించారు? ఆ విలన్ లేడీ విలన్ ఉంది కదా, లేడీ విలన్ చాలా బాగుంది. ఓకే. ఓవరాల్ 3 ఎక్స్పీరియన్స్ అంటే బిఫోర్ ఇంటర్వెల్ ఉంది కదా, బిఫోర్ ఇంటర్వెల్ మంచిగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఓకే డల్ బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. వార్ సీన్ అదంతా ఎలా ఉంది? వార్ సీన్స్ అన్ని చాలా బాగుంది. ఎమోషన్స్ ఎట్లా? ఇంకొంచెం బాగుండొచ్చు, ఎమోషన్స్ ఇంకా టచ్ చేయొచ్చు బట్ స్టిల్ సో గుడ్. అంత బాగుంది భయ్యా అసలు. ఉంది బట్ తెలుగులో రాజమౌళి గారు ప్రమోట్ చేసినట్టు. అవునవును. హౌ ఇట్స్ అంటే ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్. అంటే మన రాజమౌళి గారు పెద్ద జేమ్స్ కెరన్ వాళ్ళతో కమ్యూనికేట్ అయితే బెటర్ కదా. ఓకే, థ్యాంక్ యూ. It's so good that you should watch it nicely. It is way beyond imagination or something. They have shown new world. So Avatar 4 is also coming, maybe on next year. So movie is amazing. You should watch it. What's the difference between 1 and 2? Connection between 1 and 2. Yes. There are a lot of connections. You have to watch the movie because if I give you a spoiler right now, it's not good. How is the visuals and the season? Visuals are so amazing. You will see a new world that the second part, which you have saw, the Way of Water. So have you seen second part? Yes. I have seen all the parts. Yeah, how is this one? This is amazing. This is a new one, and they have shown the new world again. Okay. But out of 3 parts, which one is the good one? I will say the first one. So how is the direction? Direction is amazing.
Visuals are amazing, action is amazing, everything is amazing. Recent cases has been James Cameron impact effect. So do you think Varanasi should adopt these kind of outlook? No, I just feel this is amazing. What they are keeping right now is so amazing. So our Telugu direction shouldn't get adopted these kind of outlook. They should adopt. They should. Yeah. Some reviews are saying that movie is lag. Movie is lag in between of interval, but after that they are catching it again. How is the war sequence? War sequence is okay. Like what they have shown the second one, it's not that good, but yeah, it's good. Worth of watching. So you're saying this Paisa also movie? Yes, honestly, that's how. Will it get commercially success? Yes, for sure.